ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడిక ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది చెప్తా వినండి. మే నెల 12 నుంచి 17 వరకు చెప్తా వినండి. టీ చిలకమ్మ, వృషభ రాశి వాళ్ళ శాస్త్రం, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి. టీ చిలకమ్మ, వృషభ రాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది? టీ చిలక తే వావ్. వృషభ రాశి వాళ్ళకి సాక్షంగా మహాలక్ష్మి ఇంటి లోపల కాలు పెడుతుంది. అంటే మీరు కూర్చున్న లక్ష్మి చూస్తుండ కానీ నడిసొచ్చే లక్ష్మి మీరు చూడలేరు. అమ్మవారు లక్ష్మి నడుచుకుంటూ వస్తుంది. అంటే ఇంటికి లక్ష్మి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇంటి లోపల డబ్బు కష్టపడిపోయినా ఏదో 4 రాళ్ళు మీరు చూస్తారండి. చూసిన తర్వాత 4 రూపాయలు ఎట్లా కట్టి పెట్టాలంటే ఇంటి లోపల మంచిగా జత్తనంగా మంచిగా కట్టి పెట్టాలి. సరే ఇలా 4 రూపాయలు సంపాదించిన కదా అని నేను సంపాదిస్తా, మళ్ళీ ఎల్లుండి సంపాదిస్తా, మళ్ళీ నెలలు సంపాదిస్తా, మళ్ళీ సంవత్సరం సంపాదిస్తా, ఈ సంవత్సరం అంతా ఇంత సంపాదిస్తే నాకు ఇంత లాభం వచ్చింది, మళ్ళీ నేను వచ్చే సంవత్సరం మళ్ళీ సంపాదిస్తా, ఇది పోకొడతా, ఇది తింటా తాగుతా, లేకపోతే ఎవరికన్నా ఏదన్నా చేస్తా, ఇలాంటి దాంట్లో పోకండి. లక్ష్మి వచ్చిన దాని లక్ష్మికి మంచిగా జతనంగా చేసి అమ్మవారికి సేవ చేసి మంచిగా కట్టి లోపల పెట్టండి, ఇంట్లో పెట్టండి. మీకు ఆపద సంపద వచ్చినా కానీ దానికి కంట్రోల్ చేయాలి. ఏదన్నా చిన్న సమస్య వచ్చిందంటే ఉన్నాయి కదా ఆ డబ్బులు, మరి ఆ డబ్బుకు కట్టి పెట్టిన డబ్బులకి ఇప్పి తీసుకొని పోయి ఎట్లంటే అట్లా ఖర్చు చేసుకుంటే లక్ష్మి అలుగుతుంది. వచ్చిన లక్ష్మికి ఎట్లంటే అట్లా ఖర్చు చేస్తే లక్ష్మి వెనక జరుగుతుంది. లక్ష్మి వెనక నేను చెప్పే మాట 100కి 100 రూపాయలు నిజమండి. మంచిగా ధ్యానం పెట్టుకోండి. వచ్చిన లక్ష్మి గాన వెనక కాలు వేసిందనుకోండి, ఖతం. మీరు తర్వాత రాత్రి పగులు ఎంత కష్టం చేసినా, ఎంత తిప్పలు పడ్డా, ఎంత బాధపడ్డా, ఎంత కష్టం పడ్డా కానీ లక్ష్మి ఆగదు. లక్ష్మి ఆగకపోతే మనసు శాంతం ఉండదు, కంటికి నిద్ర రాదు. ఇంటి లోపల ఎంత అమృతం లాంటి వంట వండి తినాలనుకున్నా కానీ తినబుద్ధి కాదు, అస్సలు మనసు శాంతం ఉండదు. అది చూడండి, మీకు మంచిగా ధ్యానం పెట్టి వినండి. లక్ష్మికి మంచిగా ధ్యానం పెట్టి సేవ చేయండి, చాలా బాగుంటుంది. ఈ వృషభ రాశి వాళ్ళకి అందరితో కలిసి ఉంటారు. ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే ఈ వృషభ రాశి వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలి. ఎక్కడో పడ్డవాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు, అటు ఇటు పడ్డవాళ్ళు, అటు ఇటు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒక్కొక్క మెట్టు దాటి ఎక్కడో వెళ్ళిపోతున్నారు. మనం ఎందుకు లెక్కతలేము, మనం ఎందుకు చేస్తలేము? చెయ్యాలి, సాగేయాలి. మనకి ఎక్కడపై పైసా కష్టపడాలి. ఇదే వయసులో కష్టపడాలి. కాలు చేతులు బాగున్నాయి, ఆరోగ్యం బాగుంది, ఇంట్లో అందరూ బాగున్నారు. అందరు బాగున్న తర్వాత బాగున్నప్పుడే కష్టం చేయాలి. రేపటికి ఏ మలుపు ఎట్లా తిరుగుతుందో, ఏ వంక ఎట్లా వస్తుందో చెప్పలేం. దాలిద్దరి గడియ ఎటుపై ఎటు వస్తుందో. మనం 4 రూపాయలు మంచుకున్నప్పని సంపాదించుకొని ఇంట్లో పెట్టుకోవాలనేది జ్ఞానం, తెలివి ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుందండి. మెచ్చుకున్నాం. ఈ వృషభ రాశి వాళ్ళు ఇలా మీరు ఇంతగానం తెలివి మీ మనసులో ఉంటే చాలా సంతోషం మీకు అవుతుంది, అలా జరుగుతుంది. మళ్ళొకటి ఏమిటిది, ఇంటి లోపల పెద్దలంటే ఇంకా పెద్దలు, అవతాతల కన్నా వాళ్ళు ఆరోగ్య సమస్య అయినా, లేకపోతే హెల్త్ బాగలేకుండా ఒక మూలకు ఉన్నా, ఒక మంచం మీద ఎక్కడో ఒక మూలకు కూర్చున్నా, వాళ్ళ దగ్గర పోయి మంచిగా స్నానం చేపించి, కడుపు నిండా అన్నం తినిపించి, వాళ్ళకి మంచిగా నగుమురుసుకుంటూ మాట్లాడి, అట్లా కాదు అవ్వ, అట్లా కాదు తాత, మరి వాళ్ళకి మంచిగా వాళ్ళ మనసులో ఉన్న బాధ వెళ్ళిపోయేటట్టు మాట్లాడతారు. చూడండి, అంత సేవ చేస్తే, పెద్దల సేవ చేయడం ప్రాప్తి ఒక భగవంతుని సేవ కన్నా ఎక్కువ చేయడం. భగవంతుడి సేవ ఎక్కడ పోయి చేయాలి? ఇంట్లో అంత వయసు రావాలంటే మనము చెప్పలేం. అంత వయసు రాదు. ఎప్పుడు ఎవరి దాకా ఉంటారో అంతంగా ఉంటుంది. కానీ వాళ్ళు అంత పెద్ద వయసు వచ్చి ఆ వయసులో ఉన్న తర్వాత వాళ్ళకి సేవ చేయడం చాలా గొప్ప విషయం. మీరు సేవ చేసి వాళ్ళకి మంచిగా నగమురుచుకుంటూ మాట్లాడితే వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చేది. వాళ్ళ దగ్గర ధనం ఉండదు, దిర్భం ఉండదు, ఆస్తి అంతస్తు ఏమి ఉండదు మీకు దానం చేయడానికి. వాళ్ళ దగ్గర ఏముంటుంది? ఒక మాట ఉంటుంది, నోటి మాట. చల్లగా ఉండు నాయనా, మా వయసు వరకు నువ్వు చల్లగా ఉండు నాయనా అంటారు. చల్లగా ఉండమ్మా అంటారు. అది ఎంత గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. అంతటి ఆశీర్వాదం తీసుకుంటే ఆ భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చినట్టే. సేవ చేస్తే మీ దగ్గర ఓపిక బాగుంది. వృషభ రాశి వాళ్ళకి ఓపిక బాగుంది, నిదానం బాగుంది. ఎప్పుడో ఒకసారి కోపం వస్తే అది ఒక లెక్కన అలాగుంటుంది.
కోపం పోతే అందరితో కలిసి ఉంటారు, అందరితో మంచిగా ఉండాలని ఆలోచిస్తారు. ఇంటి మీద దారిద్ర్య ఘడ చాలా చెడ్డగా నడుస్తుంది. మనసు లోపల అనుకునేది ఒకటి, ఆడ జరిగేది ఒకటి, చేసేది ఒకటి, అయ్యేది ఒకటి. మనసు శాంతం లేకుండా ఒకరు చేస్తుంటే ఒకటి, ఒకరు చేస్తుంటే ఒకటి, ఏదో ఉల్టపల్టన అవుతుంది. ఏమిరా అందరూ ఒక లెక్క ఉంటే మాది ఒక లెక్క ఉంది, ఎందుకు ఇట్లా అయితే అనుకుంటున్నారు. కానీ ఇలా కాలసర్ప దోషం అన్నట్టు ఇంటి మీద దృష్టి చాలా చెడ్డగుందండి. ఇంటి మీద దృష్టి, కన్నుల కన్ను ఒక విషకన్ను ఇంటికి తలిగిందంటే అది ఎట్లా అయిపోతుందంటే, ఒక ఐస్ గడ్డ ఎండల పడితే ఎట్లా కరిగిపోతుంది, మొత్తం కరిగిపోతుంది. ఇంటి మీద దృష్టి ఉంటే అలా కరిగిపోతూ ఉంటుంది. పైసా నష్టం, ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది, మనసు శాంతం ఉండదు. ఇంట్లో ఏదన్నా కానీ ఒకరి మాట ఒకరికి పడదు. నీదెంతంటే నీదెంత అన్నట్టు ఉల్టా పల్టా మాటలు, పెద్దల మాటలు చిన్నలు వినరు, చిన్నల మాటలు పెద్దలు వినరు. ఎవరి మనసులో వాళ్ళు ఏమన్నా తీరమన్నట్టే నడుస్తారు. పెద్దలు బాధపడతారు, ఇంట్లో తెలివిగల వాళ్ళు ఇంకా చాలా బాధపడతారు. ఏమ్రా మా ఇల్లు ఎట్లా నడిచింది, ఎలా ఉన్నది, ఎట్లా అయిపోతుంది, ఏమైపోతుంది అనేది చాలా బాధపడతారు. చూడండి, అన్నిటికీ ఆ సర్వేశ్వరుడు ఉన్నాడు. ఆ భగవంతునికి నమ్ముకొని నడవండి. ఆ శివయ్య దర్శనం చేసుకోండి. ఆ 7 కొండల మెట్లు మీరు లెక్కండి. 7 కొండల మెట్లు లెక్కితే ఉన్న దరిద్రమంతా ఇంటి మీదకి వెళ్ళి పటాపంచలమైపోతుంది. శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసుకుంటే ఉన్న ఇంటి లోపల ఏ మూలలో ఉన్న దరిద్రం అది బయటికి వెళ్ళిపోతుంది. సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. తొందరపడకండి, నిదానం చేయండి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమః శివాయ. వారే వా, చాలా మంచి గవ్వలు పడ్డాయి, చాలా బేస్గా బలపడ్డాయి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 4. చూశారా, శని బలం ఒక మెట్టు తక్కువంది, గురుబలం ఒక మెట్టు ఎక్కువ ఉంది. ఒక మెట్టు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు? ఇదే సమయం బాగుంది. రాత్రి అనకుండా పగలనకుండా చేసే కష్టం చేయండి. భగవంతుని మీద భారం పెట్టి మీరు నడవండి, కష్టం చేయండి. మీకు చాలా బాగుంటుంది, సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. రాజా బతుకుతారు. ఎక్కడ పోయినా కానీ మీరు తప్పనిసరి గెలుస్తారు. కానీ మళ్ళీ మీరు ఏమన్నా మీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ ఏముందో, నీ మనసులో ఇంకా ఏమన్నా 190 ఎన్నో ఉంటాయి, అవన్నీ ఇప్పుడు చెప్పాలంటే కాదు. మీరు ఒకసారి నాకు ఫోన్ చేయండి. మీ మనసులో ఏం డౌట్ ఉందో మొత్తం క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పిస్తా. నమస్కారం. ఓం